మీరు మీ జీవితాన్ని ప్రపంచానికి ఎక్కువగా చూపిస్తే ఇతరులు మిమ్మల్ని కిందకు లాగడానికి మార్గాలు కనుగొంటారు. ఇది సహజమైన సోషియాలజికల్ పరిణామం. కనబడకుండా ఉండటంలో, గోప్యంగా పనిచేయడంలో, అందరికీ అందుబాటులో లేకపోవడంలో అపారమైన శక్తి ఉంటుంది. రహస్యంగా మీ స్వీయ మార్పును, ట్రాన్స్ఫర్మేషన్ సాధించడంలో ఆనందం ఉంటుంది. మీరు తిరిగి కనిపించే సమయానికి మీ మార్పు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అయితే దానికి ముందే మీకు ఇతరుల అభిప్రాయంపై ఆధారపడటం లేదు అని మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు గోప్యంగా ఉన్న సమయంలో ఏకైక విలువైన అభిప్రాయం మీదే అని నేర్చుకుంటారు. ఈ వీడియోలో నేను ఈ ప్రక్రియను 3 ముఖ్యమైన స్టెప్గా విభజిస్తాను: ఎలా కనబడకుండా ఉండాలి, గోప్యంగా ఉన్నప్పుడు ఏమి చేయాలి, మరియు తిరిగి ఎలా కనిపించాలి. వీటిలో ఏదైనా దశ తప్పు చేసినట్లయితే, ముఖ్యంగా చివరి దశను, మీరు దానిని ఖచ్చితంగా పశ్చాత్తాపపడతారు. ఈ స్టెప్లను మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. స్టెప్ 1: హౌ టు డిసప్పేర్. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి. మీ మాటలు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాయి. నిజంగా కనబడకుండా ఉండటానికి మీరు ఏమి చెబుతున్నారో అది నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. మీ జీవితం గురించి కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు ఎవరితో చర్చించకుండా ఉండండి. మీ జీవన భాగస్వామి మాత్రమే ఈ కేటగిరీలోకి మినహాయింపు, అది కూడా వారు మీ విజయానికి నిజంగా మద్దతు ఇస్తేనే. మొదట్లో ఇది కఠినంగా అనిపిస్తుంది, కానీ మీ మాటలు బయటకు వచ్చే ముందు వాటిని పట్టు సాధించడం నేర్చుకోవాలి. అందరికీ రహస్యంగా మారండి, తద్వారా మీరు గోప్యంగా పనిచేయవచ్చు. మీ ఆలోచనలు మాత్రమే పరిగణించండి. మీను రహస్యంగా ఉంచాలంటే మీరు ఇతరులు ఏమనుకుంటారో పట్టించుకోకుండా మీ మైండ్ను రీప్రోగ్రామ్ చేయాలి. నిజం ఏమిటంటే, ఇతరులు మీ గురించి మీరు అనుకుంటున్నంతగా పట్టించుకోరు. మీరు ఏమనుకుంటున్నారో దానిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ మనస్సులో మీ యొక్క ఒక వేరే వెర్షన్ సృష్టించుకోండి మరియు ఆ వెర్షన్ గురించి ఆలోచనతో పట్టుబట్టండి. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. ఈ ప్రయాణంలో మీరు భారీ ప్రణాళికలను అభివృద్ధి చేస్తారు, కానీ వాటిని పంచుకోవాలనే ఉత్సాహాన్ని నిరోధించండి. ప్రతిసారి మీరు మీ ప్రణాళికలను గురించి మాట్లాడినప్పుడు వాటిని సాధించడానికి మీ అవకాశాలను తగ్గించుకుంటారు. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచుకోండి. అవి మీ ధన సంపదకు పాస్వర్డ్స్ లాగా ఉండాలి. సలహా అవసరమైతే సరైన వ్యక్తిని కనుగొని కనీస సమాచారం మాత్రమే తెలపండి మరియు మళ్లీ గోప్యంగా మారండి. మీ మెరుగైన శరీరం, సంపద లేదా నైపుణ్యాలను ప్రదర్శించవద్దు. ఇంకా పురోగతిని సాధించడంపై దృష్టి పెట్టండి. కనబడకుండా ఉండటం అన్ని మార్పులను పూర్తిగా సాధిస్తేనే విలువ ఉంటుంది. మార్గం మధ్యలో మీ పాత అలవాట్లకు తిరిగి వెళ్లడం మీ పురోగతిని తిరోగమించే అవకాశం ఉంది. రెండవ స్టెప్: గోప్యంగా ఉన్నప్పుడు ఏమి చేయాలి. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ గురించి మార్పు చేసుకోవాలనుకుంటున్న దానిని నిర్ణయించుకోండి. స్పష్టంగా ఉండండి. శారీరకంగా గుర్తించకుండా మారడం లేదా విజయవంతమైన వ్యాపారం స్థాపించడం వంటి మీరు సాధించదలుచుకున్నది ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోండి. దాన్ని రాయండి. అది ఎక్కడో మీకు కనిపించేలా ఉంచండి, కానీ ఇతరులు దాన్ని చూడకూడదు. మీ జీవితాన్ని మీ లక్ష్యాల చుట్టూ చుట్టండి. ప్రతి జాగ్రత్తగా గడిపే సమయాన్ని మీ లక్ష్యాల చుట్టూ ప్లాన్ చేయాలి. అది ఒక మానియాలా ఉండాలి. ఈ శక్తిని ఒకసారి మీ జీవితాన్ని మార్చడానికే ఉపయోగించుకోండి మరియు రోజువారీగా మీ మార్పుపై పనిచేయడానికి మీ రోజులను ప్రణాళిక చేయండి. మీ మనస్సును రీప్రోగ్రామ్ చేయండి. కనబడకుండా ఉండటం మరియు గోప్యంగా పనిచేయడంలో ఆనందాన్ని నేర్చుకోండి. మొదట్లో ఇది వింతగా అనిపిస్తుంది, కానీ క్రమంగా మీరు ఈ నొప్పి మరియు ఒంటరితనంపై ప్రేమను అభివృద్ధి చేస్తారు. మూడవ స్టెప్: తిరిగి ఎలా కనిపించాలి. మీ మార్పును సాధించిన తర్వాత మీరు తిరిగి కనిపించవచ్చు, కానీ మీరు ఇది సరిగా చేసి ఉంటే మీరు తిరిగి కనిపించాల్సిన అవసరం లేదని మీరు గుర్తించవచ్చు. మీరు గోప్యంగా ఉండటానికి అలవాటు పడిపోయి మీ జీవితం అనుకోకుండా అత్యంత శక్తివంతంగా మారిపోయినది అని మీరు కనుగొంటారు. మీరు మరింత పెద్ద మరియు మెరుగైన లక్ష్యాల వైపు ముందుకు కొనసాగుతూనే ఉంటారు మరియు చాలామందికి రహస్యంగా ఉండిపోతారు. మరియు మీరు గోప్యంగా ఉన్న జీవనంలో శాంతిని కనుగొంటారు. మీరు వదిలిపెట్టిన పాత జీవితానికి మించి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముఖ్యమైన ఆలోచనల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.